చిన్న సినిమా హిట్ అవ్వాలని కోరుకునే ఫస్ట్ వ్యక్తిని. అట్లాగే నిజంగానే ఆ టైటిల్లోనే పిచ్చెక్కిచ్చారు వీళ్ళు టైటిల్ పెట్టి. అంటే అలాంటి టైటిల్ పెట్టడానికి డైరీ కావాలి. నెక్స్ట్ వాళ్ళ కాన్సెప్ట్ని డైరెక్ట్గా చెప్పడానికి. ఇలాంటి ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన బ్యూటిఫుల్ మేడం కాజల్ గారికి నిజంగా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంటే చిన్న సినిమాలు అంటే యాక్చువల్ చిన్న చూపు ఉంటుంది. అలా కాకుండా అలాంటి పెద్ద చూపు కూడా ఇలాంటి చిన్న సినిమా పడితే డెఫినెట్గా పెద్ద సినిమా అవుతుంది. అట్లాగే ఈ టీం అందరికీ డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని. ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా కష్టపడి ఒక ప్రతి సీన్ మాస్టర్ పీస్గా తీసి చేశారు మా డైరెక్టర్ గారు. అసలు ఈ సినిమాకి హీరోగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలా చిన్నవైపోతాయి. ఎందుకంటే ఈ టైంలో అంటే నేను న్యూ ఎంట్రీ అనమాట, ఫ్రెష్ ఫేస్. నా దగ్గర కొన్ని డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, బట్ అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమాలో ఒక మంచి ప్లేస్ ఇచ్చి నాకు ఒక దాన్ని ఏమంటారు, ఒక బ్రేక్. దిస్ ఈజ్ ఎ బ్రేక్. ఈ సినిమా ఆడుతుంది, అద్భుతంగా ఆడుతుంది. ఐ హ్యావ్ 100% డ్యామ్ ఫీలింగ్ అబౌట్ దిస్ మూవీ అండ్ ఇట్ విల్ కమ్ అవుట్ యాజ్ అ గ్రేట్ మూవీ. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి ఒక 7 ఇయర్స్ నుంచి తను ఫిలిం గురించి కష్టపడి అది ఇప్పుడు పక్కా హిట్ లాగా చేద్దామని మూవీ చేశారు. నా తరఫు నుంచి ఆల్మోస్ట్ బెటర్ ట్రై చేసి బాగానే ఇచ్చాను మ్యూజిక్. మీరందరూ ఆదరించి సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. I don't think any movie is big or small, and I really feel that as long as all of you have worked so hard and all of you have put in so much of an effort, the results will definitely show. And I am extremely impressed with the entire team. The team is very young, very energetic, with amazing spirit. The trailer looks fantastic, and I love the enthusiasm that all of you have. It's amazing. It reminds me of my early days when I started. And I really, from the bottom of my heart, wish all of you, wish Nataraj Koturi Garu, Rajshekhar Lanka Garu, Shrikant Reddy Garu, NK, Harini, the entire team, Navneet Garu. Where are you? Okay. This is your day, so it's like you're the man of the moment. And the entire team, all the best. And I'm pretty sure that you guys are going to rock. The trailer looks amazing. And I can't wait to see the film. So 5th is the day we're all going to watch out for. All the best. God bless. Music director Garki and Navneet Garki and my producer Nataraj Garki and Shrikant Garki and Rajshekhar Lanka Garki. ఈ మూవీ గురించి ఫస్ట్ ట్రైలర్ లాంచ్లో చెప్పాను నేను, ఖచ్చితంగా ఇది పిచ్చెక్కిస్తుందని. సో ఇప్పుడు ఇది చూస్తే నాకు అనిపిస్తుంది నిజంగానే ఇది రాక్ చేస్తుంది. సో ఇందులో మనం చెప్పుకోవాల్సింది ముగ్గురు గురించి చెప్పుకోవాలండి. యాక్చువల్గా నెంబర్ 1 ఈజ్ ది డైరెక్టర్ అండ్ ది రైటర్, స్క్రీన్ ప్లే అన్నీ సమకూర్చినటువంటి మన శ్రీకాంత్ రెడ్డి గారు. శ్రీకాంత్ రెడ్డి గారి గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి గారు ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఇంత కష్టపడితే కానీ ఇంత మంచి సినిమా రాదేమో అనిపించింది నాకు. ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్స్కి మంచి మూవీ అవుతుంది. తర్వాత అతనికి ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది. తర్వాత అతను చెప్పుకోదగ్గ డైరెక్టర్లో ఒక డైరెక్టర్ అవుతాడని కూడా నేను అనుకుంటున్నాను. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇది కొత్త సినిమా, అందరూ అంటే కొత్త వారితో చేస్తున్నారు కదా, ఎలా చేయాలి అని బాగా ఫస్ట్ మేము వర్క్షాప్ స్టార్ట్ చేసామండి. ఒక 1 మంత్ అందరినీ గ్యాదర్ చేసి తర్వాత ఆర్టిస్టులు సెలెక్ట్ అయిపోయారు. సో ఇతను థర్డ్ హీరో, మారిన హీరో ఎన్కే, ఇద్దరిని సెలెక్ట్ చేసి అతనితో ఒక 2 days షూట్ చేశాక వాళ్ళని తీసేయడం జరిగింది. సో ఇతని కూడా ఒక 1 month మేము వర్క్షాప్ ప్లాన్ చేసామండి. ఆ తర్వాతే సెలెక్ట్ చేసుకున్నాం. సో రియల్లీ హీ ఈజ్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అండ్ అలాగే హరిణి ఆల్సో. సో వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. సో ఇంకా రీషూట్ అనేది ఏది పెట్టుకోకుండా సింపుల్గా ఫినిష్ చేసామండి. సో ఇది చిన్న సినిమా కనిపిస్తున్న చాలా పెద్ద సినిమా అండి. సో డెఫినెట్లీ మేము మీ అందరికీ పిచ్చెక్కిస్తాం అనుకుంటున్నాము ఇన్ ఏ పాజిటివ్ వే. అండ్ అలాగే సినిమా ఏదో మేము తీసాము, ఓకే, దాన్ని ఎలా పబ్లిసిటీ చేయాలి, మా నటరాజ్ గారు ఒక్కటే అండి, శ్రీకాంత్ గారు మీరు రిలాక్స్ అయిపోండి అంతే, నేను చూసుకుంటాను. మీకు ఒక చిన్న సినిమా కాదు ఇది. మేము సినిమాని సెప్టెంబర్ 5 తారీఖు రిలీజ్ చేస్తున్నాం. సో ఆ రోజే మాకు పవర్ సినిమా కూడా రిలీజ్ ఉందండి. అయినా కూడా ఆయన
లేదండి పవర్ సినిమా ఉంటుంది, ఆ సినిమా సూపర్ హిట్, బట్ మనది కూడా చేద్దామండి, సో మంది కూడా దాంతోపాటు సూపర్ హిట్ అవుద్ది, కంపల్సరీ మీరు టెన్షన్ పెట్టుకోకండి అనేసి. సో ఇంకా ఆల్రెడీ పబ్లిసిటీ స్టార్ట్ చేసామండి. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ సెప్టెంబర్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.